మీకు అందరికీ స్వాగతం. నేడు మనం హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ క్షేత్రం కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ పవిత్ర దేవాలయం 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు నిర్మించినదని చెబుతారు. ఒకానొక రోజు రాజు వేటకు వెళ్లి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు హనుమాన్ భగవానుని మంత్రోచ్చారణలు వినిపించాయి. ఆశ్చర్యపోయిన రాజు అక్కడికి వెళ్లి స్వయంభూ హనుమాన్ విగ్రహాన్ని దర్శించాడు. భక్తితో నిండిన రాజు అక్కడే ఆలయాన్ని నిర్మించాడు. ఆ తరువాత ఈ దేవాలయం మరింత ప్రాముఖ్యతను సంపాదించుకుంది. కర్మన్ ఘాట్ అనే పేరుకి కారణం చరిత్ర ప్రకారం ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబ్ దండయాత్ర చేస్తూ ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు. కాని అతని సైనికులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించలేకపోయారు. ఆశ్చర్యపోయిన ఔరంగజేబ్ తన జనరల్ను పిలిచి కారణం అడిగాడు. అప్పుడు ఒక దివ్య శబ్దం వినిపించిందట. కర్మన్ ఘాట్, నాకు సమర్థమైన బలం ఉంటే నా దగ్గరికి రా. అప్పటినుండి ఈ దేవాలయానికి కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం అని పేరు వచ్చింది. ప్రసిద్ధ కథ. ఈ దేవాలయానికి సంబంధించిన మరో ముఖ్యమైన కథ ఏమిటంటే, ఒకసారి ఒక భక్తుడు తన కుటుంబ సమస్యల కారణంగా హనుమాన్ దేవుని వద్ద ప్రార్థన చేశాడు. భక్తి శ్రద్ధలతో పూజ చేసిన అతనికి స్వామి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆ తరువాత అతని సమస్యలు నెమ్మదిగా తొలగిపోయాయి. ఈ కథ ద్వారా హనుమాన్ స్వామిని భక్తులు తమ సమస్యల పరిష్కారదాతగా భావిస్తారు. ప్రత్యేకతలు. ఈ ఆలయం భక్తులకు ఎంతో పవిత్రమైనది. ఇక్కడ హనుమాన్ స్వామిని ధైర్యం, భక్తి, నిస్వార్థత యొక్క చిహ్నంగా పూజిస్తారు. ప్రధాన దేవతలు హనుమాన్ స్వామి, వినాయకుడు, శ్రీరామచంద్ర స్వామి, శివుడు, దుర్గాదేవి. ప్రత్యేక పూజలు. మంగళవారం, శనివారం ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. హనుమాన్ జయంతి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి. ప్రసిద్ధ కథలు. ధీర భక్తుని కథ. ఒక భక్తుడు రోజు ఆలయానికి వచ్చి హనుమాన్ స్వామిని పూజిస్తూ ఉండేవాడు. కాని ఒకరోజు అతను తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాడు. అయినప్పటికీ భక్తి మన్నించి స్వామిని పూజించసాగాడు. అద్భుతంగా అతని పరిస్థితి క్రమంగా మెరుగయ్యింది. తద్వారా భక్తి శక్తి అనుభూతిని పొందాడు. హనుమాన్ స్వామి వాత్సల్యం. ఒకసారి ఆలయంలోకి ప్రవేశించిన ఒక బాలుడు తప్పిపోయాడు. భయంతో ఏడుస్తూ హనుమాన్ స్వామిని ప్రార్థించాడు. అతని తల్లిదండ్రులు అతనిని వెతుకుతూ ఆలయానికి వచ్చేసరికి బాలుడు స్వామి సన్నిధిలో ప్రశాంతంగా కూర్చుని ఉండడం చూశారు. భక్తులు దీన్ని స్వామి కృపగా భావించారు. అడవిలో భక్తుని రక్షణ. ఒకసారి ఒక భక్తుడు అరణ్యంలో దారి తప్పాడు. అతను భయంతో హనుమాన్ నామస్మరణ చేస్తూ ఉండగా ఓ వానర రూపంలో స్వామి ప్రత్యక్షమై అతన్ని సురక్షితంగా బయటికి తీసుకువచ్చాడని నమ్మకం. భక్తుని కోరిక తీర్చిన స్వామి. ఒక రైతు తన పొలాల్లో బాగా పంట పండాలని స్వామిని ప్రార్థించాడు. హనుమాన్ స్వామికి నివేదనగా చిన్న ముద్ద అన్నం సమర్పించేవాడు. కొద్దికాలంలో అతని పొలాల్లో విస్తృతంగా పంట పండడంతో అతను హనుమాన్ కృపను మహిమగా భావించాడు. ప్రతీకారం తీర్చుకున్న హనుమాన్. ఒక అఘోరిని భక్తులను భయపెట్టడానికి ప్రయత్నించగా హనుమాన్ స్వామి తన తేజస్సుతో అతన్ని అణిచిపారేశాడని నమ్మకం. అప్పటినుంచి భక్తుల భయం తొలగిపోయింది. వాయుదేవుని ఆశీర్వాదం. పురాణాల ప్రకారం ఈ ఆలయంలో హనుమాన్ స్వామిని ప్రార్థించిన వారికి వాయుదేవుని కృప లభిస్తుందని చెబుతారు. ఆరోగ్య సమస్యలు తగ్గి శారీరక బలాన్ని పొందుతారట. దేవాలయానికి చేరుకునే విధానం. కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం హైదరాబాద్ నగరంలోని సోష్నగర్ సమీపంలో ఉంది. విమాన మార్గం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. టాక్సీ లేదా క్యాబ్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. రైలు మార్గం. హైదరాబాద్ లేదా కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి ఈ ఆలయానికి టాక్సీ లేదా ఆటో ద్వారా వెళ్లవచ్చు. రోడ్డు మార్గం. హైదరాబాద్ నగరంలోని ఎక్కడి నుండి అయినా టీఎస్ఆర్టీసీ బస్సులు, క్యాబ్లు, ఆటోలు ద్వారా ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.